భారతదేశ చరిత్రలో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ని నకిలీ మద్యం తయారు చేసి ప్రతి 3 బాటిల్స్ లో ఒకటి కల్తీ కలిసేలాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలకి బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా సరఫరా చేసి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసేటటువంటి నీచమైనటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు దీన్ని తూతూ మంత్రంగా క్లోజ్ చేసేందుకు నిన్న ఐపీఎస్లతో సిట్ వేశాడు. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, సిఐటి సిట్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఆ సిట్ తో? తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వస్తున్నాయంట, కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్రంట. ఇప్పుడు నువ్వు వేసిన సిట్టుతోనే కుంభకోణం పక్కదారి పట్టింది. ఎందుకంటే మీరు, మీ కొడుకో, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగిద్దా? అదేమన్నా 100 క్వార్టర్ బాటిల్, 200 క్వార్టర్ బాటిల్, 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సరఫరా చేసి మీరన్నారు. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఒక్కళ్ళు కూడా ఈ నకిలీ మద్యం అనేది వాళ్ళ ప్రాణాలు కోల్పోకపోతే, ఎందుకంటే నకిలీ మద్యం అనేది ఆ టైంలో లేదు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా మద్యం దుకాణాలు నడిపేది, కానీ 30,000 మంది చనిపోయారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఇప్పుడు మీ హయాంలో చనిపోతారేమో అంతమంది. భయానక వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దయచేసి మద్యం ఎవరు తాగొద్దు. ఎందుకంటే ఏ బాటిల్ కల్తీ ఏంటో తెలియదు. అది ఒరిజినల్ మ్యాన్స్ హౌసా, మొలకల్ చెరువు మ్యాన్స్ హౌసా తెలియదు. ఒరిజినల్ ఇంపీరియల్ బ్లూనా, ఇబ్రహీంపట్నం ఇంపీరియల్ బ్లూనా తెలియదు. సో ఒరిజినల్ బడ్వైజరా లేదంటే ఇంకేదన్నా బందర్లో తయారైనటువంటి బడ్వైజరా తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం ప్రియులారా, తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మద్యం తాగితే నేరుగా నరకానికే. చూస్తున్నాం కదా మనం. ఇలా ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాడంట, అరెస్టులు చేస్తాడంట. అంటే ప్రజల గొంతును నొక్కాలనేటటువంటి కార్యక్రమం. దాంట్లో నేను ఆయన సిట్టేస్తూ తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. అసలు తప్పుడు ప్రచారం చేసేదే ఫస్ట్ మీరు. ఇప్పుడు దీని మీద సిఐటి సిట్ కాదు, సిబిఐ వేయాలి. ఎందుకంటే నకిలీ మద్యం ద్వారా ఈరోజు 5,280 కోట్లు ఏ కొంపకెళ్ళిని, ఏ సింగపూర్కి వెళ్ళి, ఏ మలేషియాకి వెళ్ళి తెలియాలి కదా. 2019-24 మధ్య 7లో నకిలీ మద్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టేయాలి. కొద్దిగన్నా సిగ్గేం ఉండదు. ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేయాలి. ఇలా ఇంట్లో బాగోపోయినా, ఇలా ఒంటో బాగోపోయినా, ఇలా పార్టీలో బాగోపోయినా, ఇలా పత్రికల ఇళ్లలో గొడవలైనా, లేదంటే అమెరికాలో అదానీ మీద కేసు అయినా, లేదంటే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చినా, ముంద్రా ఎయిర్పోర్ట్ లో ఏదైతే గుజరాత్ ముంద్రా ఎయిర్పోర్ట్ లో ఏదైనా డ్రగ్స్ పట్టుబడ్డా మొత్తం జగన్ గారి మీదకి నెట్టేయాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళ హయాంలో మద్యం కుంభకోణం జరిగితే, వీళ్ళ హయాంలో నకిలీ మద్యాన్ని అమ్మితే, వాళ్ళ పార్టీ నాయకులే అమ్ముతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి మాట్లాడేయాలి. శవ రాజకీయాలు కాక ఏంటి? శవ రాజకీయాలు నిన్ను మించినాడు ఎవడన్నాడా? డైరెక్ట్ గా పైకి పంపించేశావు కదా రామారావు గారిని. హరికృష్ణ గారి శవం దగ్గర నువ్వు మాట్లాడిన నీచ రాజకీయాలేంటి? పొత్తుల గురించి టీఆర్ఎస్ పార్టీతో శవాల దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు మనుషులు బతుకుండగానే శవాలుగా చేస్తావు నువ్వు మామూలు వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ ప్రభుత్వం మనుషులు బతుకుండగానే సంపుకు తింటది. ఈరోజు విచ్చలవిడిగా నకిలీ మద్యం రాష్ట్రంలో ఏర్లై పారుతా ఉంటే సిట్టేస్తున్నాడంట. సిట్టు ఏం చేయాలా? సిట్టు ఏం చేసిద్ది? కూర్చో అంటే కూర్చుంటుంది, నిలబడంటే నిలబడుతుంది. లేదంటే ఆంధ్రాలో మద్యానికి అక్కడ అమెరికాలోకి ఏదో ఆఫ్రికాలోకి లింక్ పెట్టి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తారు. మనం చూసాం కదా ఆల్రెడీ ఒక సిట్టు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగకపోయినా వాళ్ళకి బుద్ధిముట్టాలను అరెస్ట్ చేస్తూ ఏ విధంగా 12 గొట్టపెట్లు 11 కోట్లు ఇలా దొంగ నాటకాలు ఆడిన సిట్టును చూసాం కదా. అట్లాంటి సిట్టే ఇంకోటి వేశారు. దొంగ చంద్రబాబు నాయుడు వేసినటువంటి దొంగ సిట్ ఇది. సో దీన్ని సైడ్ ట్రాక్ పట్టించేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ నకిలీ మద్యం కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా దీన్ని సూత్రధారులు, పాత్రధారులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ సైడ్ చేసేసి ఏదైతే తూతు మంత్రంగా ముగించేటటువంటి. భారతదేశ చరిత్రలో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ని నకిలీ మద్యం తయారు చేసి ప్రతి 3 బాటిల్స్ లో ఒకటి కల్తీ కలిసేలాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలకి
బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా సరఫరా చేసి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసేటటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు, దీన్ని తూతూ మంత్రంగా క్లోజ్ చేసేందుకు నిన్న ఐపీఎస్లతో సిట్ వేశాడు. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, సిఐటి సిట్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఆ సిట్తో? తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వస్తున్నాయంట, కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్రంట. ఇప్పుడు నువ్వు వేసిన సిట్టుతోనే కుంభకోణం పక్కదారి పట్టింది. ఎందుకంటే మీరు, మీ కొడుకో, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగిద్దా? అదేమన్నా 100 కోట్ల బాటిల్, 200 కోట్ల బాటిల్, 48 కోట్ల వాటర్ బాటిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సరఫరా చేసి మీరన్నారు. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఒక్కళ్ళు కూడా ఈ నకిలీ మద్యం అనేది వాళ్ళ ప్రాణాలు కోల్పోకపోతే, ఎందుకంటే నకిలీ మద్యం అనేది ఆ టైంలో లేదు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా మద్యం దుకాణాలు నడిపేది, కానీ 30,000 మంది చనిపోయారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఇప్పుడు మీ హయాంలో చనిపోతారేమో అంతమంది. భయానక వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దయచేసి